మొత్తం రాష్ట్రంలో సుమారు 20 డిస్టిలరీలు ఉంటాయి. అందులో 14 డిస్టిలరీలకి కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్య ఆయనే పర్మిషన్ ఇచ్చారు. వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా కొత్తది రాలే. ఇదే కాకుండా ఆ రోజు కొన్ని డిస్టిలరీలకి మాత్రమే ప్రోత్సహించే విధంగా, కొన్ని బ్రాండ్లు మాత్రమే ప్రోత్సహించే విధంగా అత్యధికంగా వాళ్ళకి సప్లైకి అనుమతులు ఇచ్చారనేది ఒక వ్యవహారం నడిచింది. ఈ విధంగా చూసుకుంటే ఇంకా చాలా డెప్త్ దీంట్లోకి వెళ్తే అసలు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి మద్యం విధానం కానీ ఈనాటి మద్యం విధానం కానీ ఇది పూర్తిగా అవినీతికి చోటిచ్చే మద్యం విధానమే. లేకపోతే మీరు చూడండి, బెల్ట్ షాపులు, కల్తీ మద్యం, పర్మిట్ రూములు, వాడలో వీధిలో వాళ్ళ మద్యం ఏర్లై పారుతుంది. ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పిన సిఐడియే ఇవాళ దోపిడీ జరగలేదని ఎలా చెప్తుంది? అంటే అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది ఈ రాష్ట్రంలో మనకి చాలా తేటతెల్లం చేసే కేసు ఇది. ఈ వ్యవహారం ఇది. ఈ రాష్ట్రంలో పూర్తిగా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఎవడ నోరెత్తితే ఆ గొంతు మూయించేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు, గొప్పలు, అబద్ధాలు, ఇవి తప్ప ఇంకేమీ లేవు. ఒకటి అబద్ధాలు, చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రచారం చేసుకుంటూ పోతారు. అద్భుతం, అమోఘం అని నమ్మించాలనే ప్రయత్నం చేస్తారు. అంతకుముందు జగన్ గారు విపరీతంగా అప్పులు చేసేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇవాళ సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇక్కడి వరకు అన్ని రూపాల్లోనూ అప్పటికన్నా ఇప్పుడే అప్పులు ఎక్కువ చేస్తున్నారనేది బయటపడిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో కహాని. అంటే 2,51,131 కోట్లు. దీన్ని మనం ఎన్ని రోజుల పరిపాలనకి ఎంత అప్పు చేశారని చూస్తే రోజుకి సగటున 466 కోట్లు అప్పు చేస్తున్నారు. ఈ 466 కోట్ల అప్పు అంటే గంటకి ఇంచుమించుగా 19.66 కోట్లు, అంటే 20 కోట్లు వేసుకోండి. ఈ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటికీ ఇంత హయ్యెస్ట్ పర్సంటేజ్ అప్పులు తెచ్చిన ప్రభుత్వం, ఇంత తక్కువ కాలంలో ఎక్కువ అప్పులు తెచ్చిన ప్రభుత్వం ఏముండదో ఆ రికార్డు కూడా చంద్రబాబు నాయుడు గారికే వచ్చింది. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీలని, ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం. ఏంటయా ఇది తప్పు కదా అంటే డబ్బులు లేవు మా దగ్గర అంటారు. మరి తెచ్చిన 2,51,000 కోట్లు ఏం చేసావు, ఎక్కడ ఖర్చు పెట్టావంటే చెప్పరు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక అరటి పండు ₹10. చివరికి రైతులు ఏ స్థితికి వచ్చేసిందంటే ఒక అరటి పండు ₹10. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఇచ్చిన ఎకరం భూమి 99 పైసలు. ప్రభుత్వ ఆస్తులేమో చౌకగా ధరదత్తం చేయడం, 99 పైసలకి విశాఖపట్నంలో ఎకరం. ఇవాళ ఒక చాక్లెట్ కూడా రాదు రూపాయికి, కానీ ఎకరం ఇస్తున్నాడు ఈయన. ఇది ఈయన విజ్ఞత, ఈయన దూరదర్శ, అదేంటారు ఆయన దూరదృష్టి. ఇంకా అబద్ధాలు. ఇది ప్రతి నెల 1వ తేదీన కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీకి వెళ్తున్నారు. ఇది పక్క. ఆయన ఎలా చెప్తా ఉన్నారంటే ఏదో ఫస్ట్ టైము పెన్షన్ల పంపిణీ ఇంటింటికి ఆయనే చేయిస్తున్నట్టుగా చెప్తున్నారు. అసలు ఇంటికి పెన్షన్ పంపించాలి అవ్వాతాతలకి, పేదలకి కష్టం లేకుండా అనే ఆలోచన ఎవరిది? ఎవరు పేటెంట్ ఈ దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారు. మేము చాలా గొప్పగా చేస్తున్నామని ఎలా చెబుతారు? మీరు వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో కొత్తగా అర్హులైన ఒక్కరికైనా పెన్షన్ ఇచ్చారా? ఒక్క వితంతువుకు కానీ, ఒక వికలాంగుడికి కానీ ఏమైనా పెన్షన్ ఇచ్చారా? కొత్త పెన్షన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 ఏళ్లకి పెన్షన్ ఇస్తారని చెప్పారా లేదా? చెప్పి ఇవాళకి 18 నెలల కాలం అయింది అధికారంలోకి వచ్చి. అలాంటి ఆలోచన కానీ, అలాంటి కార్యాచరణ కానీ మీరు ఏమైనా చేస్తున్నారా అని మేము అడుగుతున్నాం. అటర్ ఫ్లాప్ సినిమాకి విజయోత్సవ సభ చేసినట్టు.